అంత అదే అంత చివరి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇదే గొల్లపూడికి ఇవ్వచ్చు కదా ఇవే. అది ఇప్పుడు ఊరి మధ్యలో మెట్రో ఉందండి. అవును, మన మౌలరాజపురంలో మెట్రో, తర్వాత రిలయన్స్ ఉంటాయి, డిమార్ట్లు 10 ఉంటాయి. వాళ్ళకి ఎవరికైనా ఫ్రీగా ఇచ్చారు ఇట్లాగా? ప్రభుత్వ భూములు ఇచ్చారా? లేదు కదా. వాళ్ళేం పాపం చేశారండి? అదే ఉంటే వీడంట ఉపాధి కల్పిస్తాడు. ఏంది గుమస్తా మందికి ఉపాధి వస్తుందట. గుమస్తా ఉద్యోగాలా? ఓకే, నువ్వు చెప్పినట్టే 1500 అందాం. ఓ మాల్లో పనిచేసేటటువంటిది అది ఉద్యోగమా? అది ఉపాధి? ఓకే, అదే అనుకుందాం. మరి 100 షాపులు పెడితే ఒక్కో షాపులో 10 మందో 15 మంది లెక్క అక్కడ కూడా వస్తుందిగా. అవును, ఇప్పుడు 100 షాపులు పెడితే 100 షాపుల్లో 100 కుటుంబాలు బతుకుతాయి మెయిన్ ఫస్ట్. ప్లస్ అందులో పనిచేసి ఇంకొక 500 కుటుంబాలు బతుకుతాయి. అవును, ట్యాక్స్ వస్తుంది నీకు, రెంట్ వస్తుంది నీకు, దాని మీద అమౌంట్ వస్తుంది నీకు. అవును, దీనికి ఎవడో మళ్ళీ సింగపూర్ వచ్చి కన్సల్టెన్సీ రాసి ఇవ్వాలా నీకు? ఇట్లాంటి దిక్కుమాల వాటికి. అదే కదా. అంటే వీళ్ళు సంపద సృష్టి, వ్యక్తిగత సంపద సృష్టి. వాడికి ఇస్తే వీళ్ళకి ఏదో కిట్ బ్యాగ్ వెళ్తుంది, అంత మించి ఎవరికేంది దాంట్లో. క్రిందసారి 2014-19 మధ్యలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అట్లా చైనా మాలకి రెడీ చేశారు, అంతా ఓకే అయిపోయింది. ఈ లోపు కమ్యూనిస్టులు ఉద్యమం ప్రారంభించారు. అప్పుడు ఉద్యమాలు చేశారు కమ్యూనిస్టులు, అక్కడ కట్టేస్తారు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అని. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భవిష్యత్తులో అయినా వీళ్ళు ఇస్తారని చెప్పేసి దాన్ని అంబేద్కర్ విగ్రహం పెట్టేశాడు. ఇప్పుడు అక్కడ లేదు, లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళు ఖాళీగా ఉండుంటే.